హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప పేరు మారుమోగిపోతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా అందరూ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 గురించి మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పుష్ప 2 ట్రైలర్ను తాజాగా పాట్నాలో లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయ్యిందో ట్రైలర్ కూడా అదే రేంజ్లో రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సాధారణ ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు సైతం పుష్ప 2 ట్రైలర్కి ఫిదా అయ్యారు. ఎందరో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పుష్ప 2 ట్రైలర్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న భారీ పేలుడు సంభవించనుంది. పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్నాను పుష్ప అంటూ రాజమౌళి పవర్ఫుల్ ట్వీట్ చేశారు. పుష్ప 2 ట్రైలర్ మాసివ్గా పవర్ఫుల్గా ఉంది. మరో బ్లాక్ బస్టర్ సిద్ధమవుతోంది అంటూ కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు. ప్రతి ఫ్రేమ్లో అల్లు అర్జున్ కష్టం, తపన కనిపిస్తోంది. ట్రైలర్లో విజువల్స్, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. టీమ్కి హ్యాట్స్ ఆఫ్ అని దర్శకుడు హరీష్ శంకర్ రాసుకొచ్చారు. ఇది నిజంగానే వైల్డ్ ఫైర్. ట్రైలర్ పవర్ ప్యాక్డ్గా ఉంది. బిగ్ స్క్రీన్పై ఈ సినిమాని చూడడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. పుష్ప 2 ట్రైలర్ బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ ఇంటెన్సిటీ, స్వాగ్ అదిరిపోయాయి. ప్రతి ఫ్రేమ్లోనూ సుకుమార్ పనితనం కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఆకట్టుకుంది అని దర్శకుడు బాబీ రాసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ దర్శకుడు బుచ్చిబాబు రాసుకొచ్చారు. తిరుగుబాటును విప్లవంగా మార్చిన వ్యక్తి తిరిగొచ్చాడు. మరింత బిగ్గరగా, భయంకరంగా, ఘోరంగా ఉన్నాడు. డిసెంబర్ 5 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసుకొచ్చారు. యాక్షన్తో కూడిన పుష్ప పార్ట్ 2 ట్రైలర్ అదిరిపోయింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ మ్యాజిక్ని మరోసారి బిగ్ స్క్రీన్పై చూడడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని దర్శకుడు గోపిచంద్ మలినేని ట్వీట్ చేశారు. పుష్ప 2 ట్రైలర్ ప్యూర్ మ్యాడ్నెస్ అని దర్శకుడు హను రాఘవపుడి అన్నారు. వీరితో పాటు ఇంకా ఎందరో సెలబ్రిటీలు పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్లను పక్కన పెడితే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక వంటి వారు కూడా స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనను మనసులో పెట్టుకునే పుష్ప 2 ట్రైలర్పై మెగా ఫ్యామిలీ స్పందించడం లేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.